ఎండ మచ్చకి ఇలా పుండు మనకి ఫస్ట్ ఒక పాయింట్ అయింది మనకి. ఈ పెద్దగా అయింది, హోల్ పెద్దగా అయ్యి మనకి లాస్ట్ కాయ మొత్తం కూడా తెల్లపర వచ్చి రాలిపోయింది మనకి. ఇదే మనకి ఎండ మచ్చ వచ్చే సమస్య అంటే ఇదే. ఇప్పుడు ఇది అయిపోయిన చెట్టు కాయ ఇప్పుడు ఈ కాయకు వస్తుంది, ఇలా తెల్లగా ఇలా మనకి పై భాగం మొత్తం ఇలా వస్తుంది సరౌండింగ్. ఇప్పుడు ఎవరు కూడా తీసుకోరు, ఎవరైనా సరే తీసుకోరు. మనకి ఏమని మనకి కట్టుకోవాలి, ఇలాంటి పడదాలు కానివ్వండి ఏదైనా సరే మనం కట్టుకోవాలి. ఇలా మనం కట్టుకుంటేనే సేఫ్ జోన్లో ఉంటాం మనం. సో ఇలాంటి ఎవరికైనా సరే సమస్య ఉంటే ఇలా క్యాచ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండమచ్చ నుంచి మనం కోలుకోవాలి, ఎండమచ్చ ఇలా రానివ్వకూడదు. దయచేసి ప్లీజ్ ఎవరికైనా ఇలా ఉంటే బస్తాలు కట్టుకోండి. ఇలా పై భాగం ఇలా బస్తా కట్టే విధానం చూస్తున్నారు మీరు. మన మామయ్య వచ్చి ఇలా కడుతున్నారు బస్తాలు. ఇలా కట్టాలి, బస్తా ఇలా కట్టుకుంటేనే ప్రతి కాయకి సేఫ్ జోన్లో ఉంటారు. లేకుంటే కాయ మొత్తం కూడా ఖరాబ్ అయ్యి మీకు పడేయడం జరుగుతుంది. అవి ఆవులు కూడా తినడం ఇష్టపడవు, ఆవులు కూడా తినడం ఇష్టపడవు. సో మీరు ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.